తర్వాతనైనా రోడ్డు మీదనైనా చాలామంది పిల్లలు, నా ముందే 2 పిల్లలు పోవుకుంటూ బస్ కింద పడ్డారు, స్కూల్ బస్ కింద. నేను చూడలేకపోయినా, ఎందుకంటే నేను ఒక తల్లినే. ఏ తల్లి అయినా కూడా నా పిల్లలు క్షేమంగా బయటికి పోయినరు, అదేవిధంగా క్షేమంగా ఇంటికి చేరుకుంటారన్న ఉద్దేశంతో ఆ తల్లి కళ్ళు ఎప్పటికీ 24 గంటలు పిల్లలు వచ్చే వరకు ఎదురు చూసుకుంటూనే ఉంటారు. దయచేసి తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ చెప్తా ఉన్నా, మీరు మాత్రం ఎలా ఇంటి నుండి వెళ్ళారో అదే విధంగా జాగ్రత్తగా రండి. హెల్మెట్ కూడా పెట్టుకోండి. లైసెన్స్ లేనిది మాత్రం దయచేసి పిల్లలకు మాత్రం బండ్లు ఇవ్వకండి. మన పిల్లల ప్రాణాలు కాబట్టి చెప్తున్నా, పెద్దవారైనా కూడా మరి జాగ్రత్తగా వెళ్ళండి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, మరి మన కోసం ఎదురు చూసుకుంటూ ఉంటారు కాబట్టి తాగి కూడా బండి డ్రైవ్ చేయకండి. నేను ఒక అక్కలాగా, మీ బిడ్డలాగా మీ అందరినీ వేడుకుంటున్నా.